తొలుత 17 మంది చనిపోయారు అని అనుకున్నారు. జరగకూడని ఘటన జరిగింది, 17 మంది చనిపోయారు అని అనుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు 30 మంది చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికీ ఆ సంఖ్యలో అస్పష్టత కనిపిస్తూ ఉంది. కానీ 30 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరి కొంతమంది 40 మంది అంతకు మించారని అంటూ ఉన్నారు. 30 మంది చనిపోయారని అధికారికంగా చెబుతూ ఉన్నారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు, ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఈ ప్రమాదానికి కూడా కారణం సమిష్టి కారణమే కనిపిస్తోంది. భక్తుల అత్యుత్సాహం కనిపిస్తోంది. ఏర్పాట్లలో లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉంటే ఆ తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో తొలుత ఎక్కడ తొక్కిసలాట జరిగింది, సరిగ్గా తొక్కిసలాట ప్రారంభమైన సందర్భంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులంతా వస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళ వీపుల పైన, తలపైన బ్యాగులు కనిపిస్తున్నాయి. బరువైన బ్యాగులు వాళ్ళు కూడా తెచ్చుకుని వాళ్ళతోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఒక రూమ్ లో పెట్టుకుని రావడానికి అక్కడ సాధారణ భక్తులకు అవకాశం ఉండదు కాబట్టి. ఆ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఒకరు పడిపోయారు, వాళ్ళ వీపు పై నుంచి మరొకరు పడిపోయారు. ఇలా తొక్కిసలాట జరిగి అది పెద్దదై 30 మంది మరణానికి కారణమైంది, 60 మంది చనిపోవడానికి కారణమైంది. ఇక్కడ భక్తుల అత్యుత్సాహం కొంచెం కనిపిస్తోంది. ఏర్పాట్లలో లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ లోపాలు కనిపిస్తున్నాయో ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా జరుగుతూ చూడండి. ఒకసారి స్ట్రెచర్ పైన మహిళను, గాయపడిన మహిళను తీసుకువెళ్తున్నారు. అక్కడ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఇమీడియట్ గా చాలా వేగంగా స్పందించడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగారు. వారందరికీ ఇప్పుడు వైద్యాన్ని అందిస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు, మృతి చెందిన వారికి 25 రూపాయలు ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ ఎక్స్గ్రేషియా కాదు, వైద్యము కాదు, అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏర్పాట్లు, ఎక్స్ట్రీమ్ ఏర్పాట్లు చేయాలి. ఈ ఏర్పాట్లు సరిపోతాయిలే అనే విధంగా కాకుండా ఇంతకు మించి చేయడానికి ఏమీ లేదు, పూర్తిగా చేశాము అనే విధంగా ఏర్పాట్లు చేయాలి. అలాగే భక్తులు కూడా, అక్కడికి వచ్చే భక్తులు కూడా ఎవరికి సూచించిన ఘాట్లలో వాళ్ళు వెళ్ళి స్నానాలు చేస్తే ఇలాంటి తొక్కిసలాట్లు చోటు చేసుకునే అవకాశమే ఉండదు. ఇక్కడ నేను మీకు ముందు కొన్ని మ్యాప్ల ద్వారా చాలా స్పష్టంగా వివరించబోతున్నాను. ఎందుకంటే అక్కడ భక్తులు చేసినటువంటి తప్పిదం ఏముంది, అధికారులు చేసిన తప్పిదం ఏముంది అనేది నేను మీకు స్పష్టంగా చూపించబోతున్నాను. మౌని అమావాస్య రోజు 11 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. 140 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో మౌని అమావాస్య ఒక్కరోజే 11 కోట్ల మంది అక్కడికి వస్తారు అని భక్తులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసే సూచనలను, ప్రభుత్వం చూపించే మార్గంలో మాత్రమే, అధికారులు చూపించిన మార్గంలో మాత్రమే భక్తులు వెళ్ళాలి. వేరే ఏదైనా మార్గం ఖాళీగా కనిపించింది కదా అని భక్తులు ఆ మార్గంలో వెళదామని చూస్తే తొక్కిసలాట్లు, అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి హృదయం ద్రవించిపోయే దృశ్యాలు అవి. అక్కడ భక్తులు చూసారా ఒక్కసారి ఆ మొదటి బాక్స్లో ఉన్న దృశ్యాలు చూసి మీరే చెప్పండి. మొదటి బాక్స్లో ఉన్న దృశ్యాలు చూసి ఒకసారి PCR ఆ బ్రిడ్జిని దాటుతున్న దృశ్యాలు పాస్ చేసి ఉంచండి. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, అవి హృదయ విదారక దృశ్యాలు అవన్నీ. 1, 2 బాక్స్లో తొక్కిసలాట చోటు చేసుకుంటున్న దృశ్యాలు, ఇవి ఆసుపత్రికి తీసుకువెళ్తున్న దృశ్యాలు, కింద పడిపోయిన దృశ్యాలు. ఈ బాక్స్ ఇది ఒక్కసారి అక్కడ పాస్ చేసి ఉంచండి. చూడండి ఒక్కసారి. నేను మిమ్మల్ని అడుగుతా, జరిగిపోయిన తర్వాత మీరు గట్టిగా చెప్తున్నారు అని మీడియాని అంటారు, అక్కడ ఇంకొకటి లేదు అని వేరే వాళ్ళని అంటారు, వీళ్ళని నిందించకండి అని మరొకరు అంటారు. చూడండి ఒక్కసారి. ఆ బ్యారికేడ్లు దాటి ఆ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జిని దాటి వస్తున్నారు. మరి ఇక్కడ ఎవరిది తప్పు? నిజానికి ఏమైనా కూడా ఆ బ్యారికేడ్లను దాటి వెళ్ళొద్దు. వెళితే మిమ్మల్ని చూసి మరొకరు, వాళ్ళ వెనక ఇంకొకరు, ఇంకొకరు, ఇట్లా అది ఒక అనర్థానికి దారితీసే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ అక్కడ తప్పిందా అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి, వాటి పైనుంచి ఒక వ్యక్తి ఒకసారి నన్ను ఫ్రేమ్లోకి తీసుకొని PCR చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా, ఇతను ఆ బ్యారికేడ్ దాటుతున్నాడు. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్. ఇతను దాటుతున్నాడు, ఆల్రెడీ దాటేశాడు, జారిపోతున్నాడు, కాలు జారిపోతుంది, పట్టుకుని ఉన్నాడు.
వీళ్ళని చూసి మరొకరు ఇంకొంతమంది దాటే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు జారి పడిపోతే ఇక్కడ ఏదైనా జరిగే అవకాశం లేదా? ఇది తాత్కాలికంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జ్. మరి ఇలా దాటి ఇక్కడికి రావచ్చా? షార్ట్ కట్లో వెళ్ళిపోయి స్నానం చేద్దామని రావచ్చా? అది వేరే భక్తులకు అనర్థం కలిగించే అవకాశం లేదా? వేరే భక్తులకు కష్టం కలిగించే అవకాశం లేదా? మరి ఇక్కడ భక్తులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ఇక్కడ మహిళలతో పాటు ఈ పిల్లర్స్ పైకి దూకి జారి కిందకు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా జరిగితే, ఇక్కడ ప్రమాదం జరిగితే మళ్ళీ ఎవరిని నిందించాలి? ఇది సమిష్టి లోపం కాదా? ఇది సమిష్టి బాధ్యత కాదా? ఇది సమిష్టి వైఫల్యం కాదా? ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ శవాల కుప్ప. ఇక్కడ శవాల కుప్పకు కారణం కూడా సమిష్టి బాధ్యత. అధికారులది బాధ్యత ఉంది, అక్కడికి వచ్చిన భక్తులది బాధ్యత ఉంది. పాపం అమాయక భక్తులు ఇక్కడ చనిపోయారు. అందులో మహిళలు ఉన్నారు. కర్ణాటకకు చెందిన వాళ్ళే నలుగురు నుంచి 5 వరకు ఉన్నారు అని తెలుస్తూ ఉంది. చూడండి ఇక్కడ శవాల కుప్ప. ఇక్కడ పాపం వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులు ఇవన్నీ ఒక దశలో వాటిని మోయలేక, వాటిని వదిలేయలేక, వాటి కింద పడిపోయిన వాటిని తీసుకోలేక కూడా కింద పడిపోయి వాళ్ళ పాదాల కింద నలిగిపోయారని చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఘాటు దగ్గరికి వెళ్తాం, పుణ్యస్నానాన్ని ఆచరిస్తామని అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన హిందువులు ఉన్నారు, దేశం నలుమూలల నుంచి వచ్చిన హిందువులు ఉన్నారు. పుణ్యస్నానాలను ఆచరించి వెళ్దామనుకుంటే ఇలాంటి వాళ్ళ వల్ల కదా ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయి. ఎక్కడికైనా వెళ్ళి, ఎందుకంటే నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే 26వ తారీఖు వరకు ఈ కుంభమేళా ఉంటుంది. 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ కుంభమేళా ముగుస్తుంది, మహాకుంభమేళా. అఫ్కోర్స్ జీవితంలో ఒక్కసారి కూడా రాకపోవచ్చు. ఇప్పుడు హిందువులందరికీ కూడా, ఇక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆచరిస్తున్న హిందువులందరికీ కూడా ఇది ఒక పవిత్రమైనటువంటి అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి కూడా రాని ఇలాంటి మహాకుంభమేళా ఇప్పుడు బతుకున్న హిందువులకు అందరికీ వచ్చింది అని ఈ మహాకుంభమేళా స్నానాన్ని ఆచరించడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఇతరులకు కష్టం కలగకుండా, నష్టం కలగకుండా ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అనేది దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. 26వ తారీఖు వరకు ఇంకా కోట్లాది మంది హిందువులు అక్కడికి వచ్చి స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. 25 లక్షల రూపాయల ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ ప్రతి ప్రమాదానికి చూడండి, ఎక్కడో ఒక చోట ప్రతి ప్రమాదంలోనూ కొంచెం తరచి చూస్తే ఒక నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటివి, సునామీలో, ప్రకృతి వైపరీత్యాలో పక్కన పెడితే ప్రతి ప్రమాదంలో కూడా ఒక నిర్లక్ష్యం ఒక చోట చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా మనకి నిర్లక్ష్యం కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించుండొచ్చు, కానీ అది వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల జీవితాల్లో ఆనందాన్ని నింపదు. ఎందుకంటే మరణించిన వాళ్ళని తిరిగి తీసుకుని రాలేదు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, 26వ తారీఖు వరకు చాలామంది భక్తులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఏ ఘాట్లో స్నానం చేయటానికి మిమ్మల్ని అనుమతి ఇచ్చారో మీరు అదే ఘాట్లో వెళ్ళండి. ఏ రూట్లో మీకు సాధారణ భక్తులకు అనుమతినిచ్చారో అదే రూట్లో వెళ్ళండి. అక్కడ కొన్ని విఐపి ఘాట్లు ఉన్నాయి. విఐపీలకు ఒక ప్రత్యేకమైన రూట్ ఇచ్చారు. అఖాడాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు, సాధు సంతులకు ఒక ప్రత్యేకమైనటువంటి రూట్ ఇచ్చారు. మీరు అఖాడాలకు ఇచ్చినటువంటి రూట్లో అక్కడికి వెళ్ళి ఆ ఘాట్లోకి వెళ్ళిపోదాం. ఆ ఘాట్ ప్రస్తుతానికి ఖాళీగా కనిపిస్తుంది కదా, లేకపోతే సాధువులు వెళ్ళేటటువంటి రూట్ ఒకటి ఉంటుంది, అది సాధువులకు అఖాడా అని రాసి ఉంటుంది. ఇది సాధారణ ప్రజలకు కాదు అని రాసి ఉంటుంది. అలాంటి దానిలో మీరు వెళ్దామని ప్రయత్నం చేస్తే అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. సో మీకు ఏదైతే రూట్ని అలాట్ చేశారో ఆ రూట్లో మాత్రమే వెళ్ళండి. అండ్ ప్రభుత్వ అధికారులు కూడా అఖాడాలకో లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల కోసం అలాట్ చేసిన రూట్లోకి వేరే భక్తులు రాకుండా ఎక్కడో చాలా దూరంలోనే దాన్ని సెపరేట్ చేసేలాగా పెట్టండి. అవకాశం ఉంటుంది. ఏది కూడా అసాధ్యం కాదు, ఇలాంటి సందర్భంలో అసాధ్యం కాదు, కొంచెం కష్టసాధ్యం కావచ్చు. కానీ కోట్లాది మంది అక్కడికి వస్తూ ఉన్నారన్నప్పుడు కష్టసాధ్యాలను సాధ్యం చేసి చూపించాలి, అంతే. ఇది అసాధ్యం అనేది ఏది ఉండదు. కష్టసాధ్యం కావచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే కష్టసాధ్యం అనేది కూడా ఉండదు. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఇంతకు మించి ఇది సరిపోతాయిలే అనేది తప్పు. ఇంతకు మించి ఏది లేదు అనే విధంగా మాత్రమే ఇలాంటి చోట్ల భద్రతా ఏర్పాట్లు ఉండాలి. తద్వారా మాత్రమే ప్రజలకు ఆటంకం కలిగే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను మీకు మ్యాప్ పై చూపిస్తున్నాను. మ్యాప్, ఈ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు మ్యాప్ చూడొచ్చు. ఇదే త్రివేణి సంగమం. ఇక్కడే గంగా, యమున అంతర్వాహినిగా వచ్చి సరస్వతి నది కలుస్తుంది. ఇక్కడే ఈ ప్రదేశమే అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. సాధు సంతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించాలి అంటే సాధ్యం కాదు. అది సాధు సంతుల కోసం,
అఖాడాల నుంచి వచ్చే వారి కోసం ఇక్కడ ఒక ఘాట్ ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ దగ్గరికే సాధారణ భక్తులు కూడా వెళ్ళి ఎలాగైనా స్నానం చేసేసేయాలి, పుణ్యాన్ని పొందేసేయాలి, తరించేయాలి అనుకుని సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేయని ఘాట్లోకి లక్షలాది మంది భక్తులు వచ్చేద్దాం అనుకుంటే తొక్కిసలాటలు జరగవా? అలాంటి సాధారణ పౌరులకు ఏర్పాటు చేయని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు, సాధు సంతులకు, అఖాడాల నుంచి వచ్చే వారి కోసమే ఏర్పాటు చేసిన లైన్లోకి సాధారణ భక్తులు వస్తున్నారు, వచ్చేస్తారని ప్రభుత్వం ఊహించాలి కదా, అధికారులు ఊహించాలి కదా. మరి వాళ్ళని చాలా దూరంలోనే వాళ్ళని సెపరేట్ చేయాలి, అలా రాకుండా చూడాలి. వస్తున్నారు అన్నప్పుడు తగిన చర్యలు తీసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలి కదా. అలా ఏర్పాట్లు చేయని ప్రభుత్వం అంది తప్పే. అలా తమకు కాని రూట్ మ్యాప్లో తమది కానీ ఘాట్లోకి వెళ్దామని ప్రయత్నం చేసిన భక్తులది కూడా తప్పే అవుతుంది అక్కడ. సో ఇక్కడ కూడా ఇంకొకటి కూడా ఏంటి అంటే అక్కడ కొన్ని చెత్త డబ్బాలు పెట్టారు. ఆ చెత్త డబ్బాలు చీకట్లో కనిపించలేదు. వాటిని తొక్కుకుంటూ వెళ్ళడంతో ముందుకు పడిపోవడంతో ఆ తొక్కిసలాట జరిగింది. అక్కడ విద్యుత్ కాంతులు ఉన్నప్పటికీ కూడా కొంచెం చీకటిగా కూడా ఉంటుంది. సో దీంతో ఒక్కసారిగా భక్తులు కింద పడ్డ భక్తులు లెగలేకపోయారు. వాళ్ళని తొక్కుకుంటూ మిగిలినటువంటి భక్తులు కూడా వచ్చేసారు అని చెప్తున్నారు. న్యాయ విచారణకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. అండ్ న్యాయ విచారణ కూడా ఆదేశించింది. న్యాయ విచారణ జరుగుతుంది. న్యాయ విచారణ జరిగిన అక్కడ తొక్కిసలాటకు కారణాలు ఏంటో చెప్తారు. కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. గతంలో కూడా తొక్కిసలాటలు జరిగాయి. నిజానికి గతంలో కూడా తొక్కిసలాటలు జరిగినటువంటి సందర్భాల్లో ఎంతోమంది చనిపోయారు. 1954లో జరిగిన కుంభమేళాలో 800 మంది సేమ్ ఘాట్ దగ్గర చనిపోయారు. సుమారు అప్పుడు 50 లక్షల మంది వరకు వచ్చారు అని చెప్తారు. 2013లో కూడా ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో 2013లో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా సుమారు 30 మంది వరకు చనిపోయారు. పుణ్యక్షేత్రాల దగ్గరకో, పుణ్య స్నానాలు చేసే చోటకో, లేకపోతే ఆధ్యాత్మిక సంగమాల దగ్గరకో కోట్లాది మంది భక్తులు వచ్చేటప్పుడు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది, ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం ఇంతకు మించిన అప్రమత్తత లేదు, ఇది సరిపోతుంది అనేది కాదు, ఇంతకు మించి ఇంకేమీ లేదు అనే ఏర్పాట్లే ఖచ్చితంగా